చేసుకుందామండి. సర్వోన్నతుడైన తండ్రి, సాయంకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. సాయంకాలం ప్రార్థన చేస్తుండగా అలాగే తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడమని, సాయంకాలం ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రతి ఒక్కరిని తండ్రి నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే చివరి వచనంలో అంటే 13వ వచనంలో ఉంటుందండి. అంతటి యేసు, ఇక వెళ్ళము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని వ్రాయబడింది. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన స్వార్థను ప్రకటించే సమయంలో యేసయ్య దగ్గరికి ఒక శతాధిపతి వచ్చారండి. ఎందుకు వచ్చారంటే ఆ శతాధిపతి యొక్క దాసుడు పనివాడి ఇంటి దగ్గర పక్షవాయు రోగంతో మంచాన్ని పట్టి ఉన్నాడు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నా దాసుని బాగు చేయము అని అడిగినప్పుడు యేసయ్య అంటారు, సరే పద మీ ఇంటికి నేను వచ్చి అతను బాగు చేస్తానన్నప్పుడు శతాధిపతి ఒక మాట అంటారండి, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాదు, నా ఇల్లు యోగ్యమైనది కాదు, కావున నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అతని యొక్క విశ్వాసాన్ని చూసి నీ విశ్వసించినట్లే జరుగునని చెప్పినప్పుడు పిల్లలు ఏ సమయమందో ఆయనతో ఆ మాట చెప్పాడో ఆ గడియలోని ఆ వ్యక్తి బాగుపడినట్లుగా ఈ మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో ఉన్నదండి. పిల్లలు, విశ్వాసముతో మనం దేవుడి సన్నిధిలోకి వస్తే, విశ్వాసములో ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు మనం ఏదైతే కావాలని, ఏదైతే పొందుకోవాలని, ఏ కార్యమైతే జరగాలని మనం దేవుని సన్నిధిలో అడుగుచున్నామో నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు, తప్పనిసరిగా చేస్తాడని. ఈ వ్యక్తి కూడా శతాధిపతి ఎంత విశ్వాసంతో అన్నాడంటే, ప్రభు నీ మాట మాత్రం సెలవేమో, నీ మాట చెబితే చాలు నా వ్యక్తి దాసుడు బాగుపడతాడన్న విశ్వాసంతో అడిగినప్పుడు యేసయ్య మాట మాత్రం పంపించాడు, ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో దేవుని యొక్క మాటలందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభువా నీ మాట మాత్రము సెలవు, నా సమస్యలు తీర్చబడతాయి, నా కష్టాలు తీర్చబడతాయని ఆయన మాటలను మనం నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తాడు. ఈ శతాధిపతికి ఉన్న మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో ఉన్న శతాధిపతికి ఉన్న విశ్వాసం మనం కొన్నట్లయితే దేవుని యందు ప్రతిఫలాన్ని మనం పొందుకోగలం. కనుక ఈ రాత్రి దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో ఉన్న శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కార్యాలు పొందుకుందాం. దేవుడు మనల్ని అందరినీ అలాగుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.